ఇక మరోవైపు చూస్తే ఆంధ్రప్రదేశ్లో భారీ వరదలైతే బీభత్సాన్ని సృష్టించాయి. ఈ వరదలో ఇప్పటి వరకు 15 మంది చనిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 3 గల్లంతయ్యారు. 20 జిల్లాల్లో భారీ పంట నష్టం జరిగినట్టు అంచనా వేశారు. 3,79,115 ఎకరాల్లో వ్యవసాయ పంట నీట మునిగినట్లుగా అధికారులు తేల్చారు. 34,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు నాశనమయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,067 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు రిపోర్టును తయారు చేశారు. ఈ మేరకు రిపోర్టును ప్రభుత్వానికి అందజేశారు. చెరువులు, నదులు ఇటు పట్టణాల్లోకి గ్రామాల్లోకి ప్రవేశించాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా జనాలు వరదలతో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారనే చూస్తున్నాము. అందరూ కూడా ఇల్లు కూడా దీంట్లో మునిగిపోయాయి. ఇక అయితే తినటానికి ఆహారం సరిగ్గా దొరక కూడా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ వరదల్లో ఇప్పటి వరకు 15 మంది చనిపోయినట్లుగా కూడా అధికారికంగా అధికార వర్గాలు తెలిపాయి. అయితే మరో 3 కూడా గల్లంతయ్యారు. మొత్తంగా పంట నష్టం చూస్తే కనుక 20 జిల్లాల్లో కూడా భారీగా పంట నష్టం అయినట్లు కూడా అంచనా వేశారు. మొత్తం కూడా 3,79,115 ఎకరాల్లో వ్యవసాయ పంట నీట మునిగినట్లుగా ప్రస్తుతానికి అధికారులు తేల్చారు. 34,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు నాశనమయ్యాయని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 10,067 కిలోమీటర్ల మేర కూడా రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు రిపోర్టును తయారు చేశారు. అయితే ఈ రిపోర్టును ప్రభుత్వానికి అందజేశారు. ఇక ఏపీలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మనం చూస్తున్నాము. ఏది నది, ఏది చెరువు, ఏది ఊరు, ఏది రోడ్డు, ఏది కూడా గుర్తుపట్టే సిచ్యువేషన్ లేదు. మొత్తం కూడా జనాలు ఇక్కట్లు పడుతున్నారు ప్రస్తుత సిచ్యువేషన్కి.